ధాన్యం కొనుగోలు వేగవంతంపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కేబినెట్ సమావేశంలో ప్రధాన ఎజెండాగా ధాన్యం కొనుగోలు ఉంది. అలాగే తడిసిన ధాన్యంతో సహా కొనాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అధికారులకు ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, మనిష ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఫోకస్ పెట్టిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటీవల కురిసిన వర్షాలకు ఇంకా కళ్ళల్లో ఉన్న ధాన్యం తడిసింది. ఇప్పటికే రైతులు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కూడా సేకరిస్తాం, ఎవరు అధైర్యపడద్దు అన్నటువంటి ధైర్యం నింపే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగానే ధాన్యం సేకరణ జరుగుతుంది. ఇప్పటి వరకు శనివారం వరకు దాదాపు 6,11,000 మంది రైతుల నుంచి 36,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు ఆ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. నిన్న ఆదివారం సాయంత్రం వరకు కూడా మా కొనుగోలు జరిగాయి. ఈ రోజు కొనసాగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి కొద్దిసేపట్లో ఇంకొక వివరాలు రానుంది. అయితే ముఖ్యంగా కళ్ళలలో ఉన్న ధాన్యం గతంలో లాగానే PACS ఏవైతే ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాలు ఉంటాయో వాటి ద్వారా, అదేవిధంగా IKT సెంటర్ల ద్వారా ఈ ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఇప్పటికీ మేజర్ గా ఈ ధాన్యం కొనుగోలు ప్రక్రియ మే మొదటి వారం నాటికే పూర్తి కావాల్సి ఉంది. అయితే ఇటు ఎలక్షన్ కోడ్ కావచ్చు, ఈ నేపథ్యంలో నత్తనడిగిన సాగిందని చెప్పొచ్చు. ఎందుకంటే జిల్లా కలెక్టర్లు, రిటర్నింగ్ ఆఫీసర్లుగా ఉన్నారు. పరిపాలన మీద పూర్తి ఎలక్షన్ బిజీలో ఉన్న నేపథ్యంలో ధాన్యం కొనుగోలు ఆలస్యమైందని చెప్పొచ్చు. అయితే ఇటు అకాల వర్షాలు రావడం, ధాన్యం తడవడం రైతులు ఆందోళనలో ఉన్నారు. అయితే ముఖ్యంగా ఏదైతే ఈ తడిసిన ధాన్యం ఉందో వారికి మనోధైర్యం నింపే విధంగా తడిసిన ధాన్యంతో పాటు ప్రతి గింజ ప్రభుత్వమే కొంటుంది, ఎవరు ఆందోళన చెందాల్సిన అక్కర్లేదని ఈరోజు ప్రధానంగా కేబినెట్ లో చర్చ జరగనుంది. రైతులకు అయితే కనీస మద్దతు ధర ఏదైతుందో ప్రభుత్వం ఇస్తుందో అది ఇచ్చి కొంటామని చెప్పి ప్రభుత్వం ధైర్యం చేయబోతుంది. కొద్దిసేపట్లో కేబినెట్ మీటింగ్ 3 గంటల ప్రాంతంలో స్టార్ట్ కానున్న నేపథ్యంలో ప్రధానంగా ఈ ధాన్యం కొనుగోళ్లపై చర్చించనున్నారు. రైతు సమస్యలపైనే ఎక్కువ మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రైతుకు ఇప్పుడు వర్షాకాలం సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇటు ఎరువులు కావచ్చు, విత్తనాలు కావచ్చు, మరి ఇటు పంట పెట్టుబడి సాయం కావచ్చు, ఈ అన్ని అంశాల మీద చర్చ జరిగే అవకాశం ఉందనే నేపథ్యంలో మేజర్ గా ఈ ధాన్యం కొనుగోలుకు సంబంధించి చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇంకా ఎక్కువ సంఖ్యలో దాదాపు 50 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాల్సి ఉందని చెప్పి అధికారులు అంచనా వేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం యాసంగి పంట ఎంత వచ్చింది, ఎంత ధాన్యం సేకరణ చేశాం అనేది అధికారులు కేబినెట్ ముందు ఉంచనున్నారు. దీనిపై నిర్ణయం తీసుకొని కేబినెట్ తీసుకున్న ఏదైతే ధాన్యం సేకరణ చేశారో రైతులకు డబ్బులు చెల్లించారా లేదా ఈ విషయం కూడా అడిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా 50 లక్షల మెట్రిక్ సుమారు సేకరించాల్సి ఉన్న నేపథ్యంలో దీనిపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం మాత్రం కనిపిస్తుంది. రైట్, థాంక్యూ శ్రీకాంత్.